యాక్చువల్గా ఈ యొక్క విషయం ఏంటంటే మనం చాలాసార్లు సినిమా టికెట్ కొని చాలా ఇంట్రెస్టింగ్గా ఈగర్గా మన నచ్చిన హీరో కోసం మన నచ్చిన హీరో యొక్క సినిమా కోసం సినిమా థియేటర్కి వెళ్ళి అయితే కూర్చొని మనం వెయిట్ చేస్తుంటాం. కానీ వాళ్ళు చెప్పిన టైంకి స్టార్ట్ చేయకుండా ముందు ఈ యాడ్ చూడండి ఈ సిగరెట్ తాగటం అది ఇది అని చెప్పి చాలా యాడ్స్ చేస్తారు. దాంతోపాటు గవర్నమెంట్ యాడ్స్తో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా వేస్తుంటారు. అలా కమర్షియల్ యాడ్స్ వేసి చెప్పిన టైంకి సినిమా మొదలవనందుకు ఒక్క పర్సను ధైర్యంగా కోర్టును అప్రోచ్ అయ్యాడు. దానికి కోర్టు ఇచ్చిన రిజల్ట్, అతనికి ఇచ్చిన బహుమానం అనేది థియేటర్కి ఫైన్ వేసి అతనికి డబ్బులు ఇవ్వాలి, అతని టైంని వృధా చేసినందుకు అని చెప్పి చెప్పింది. అసలు కేసు ఏంటి, ఆ వివరాలు ఏంటి, మీరు కూడా మీకు ఎదురైతే కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎదురైతే కావచ్చు, మీరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అనేది తెలియజెప్పే ఎక్సలెంట్ వీడియో ఇది. లెట్ us ఫైండ్ ఇట్, మనము చూద్దాం ఏంటి అనేది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కన్జ్యూమర్ ఫోరం హోల్డ్స్ పీవీఆర్ సినిమాస్ లయబుల్ ఫర్ షోయింగ్ లాంగ్ యాడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రీనింగ్ మూవీ అట్ అనౌన్స్డ్ టైం. ఏదైతే అనౌన్స్ చేసిన టైం కంటే ముందు యాడ్స్ ప్లే చేసి అనౌన్స్ చేసిన టైంకి సినిమా ప్లే చేయనందుకు కన్జ్యూమర్ ఫోరం పీవీఆర్ సినిమా కంపెనీకి, పీవీఆర్ సినిమా హాల్కి ఇక్కడ ఫైన్ వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ కేసు ఏంటంటే not starting the screening of movie at the announced time and showing commercial advertisement for about 25 minutes before the actual start of the movie constitutes an unfair trade practice, held the Bangalore District Consumer Commission in a case against PVR Cinemas. సో అనుకున్న అంటే వాళ్ళు చెప్పిన టీం ఇప్పుడు ఎగ్జాంపుల్గా 2:15కి అంటే 2 గంటల 15 నిమిషాలకి ఒక మ్యాట్ని షో మొదలవుతుంది అనుకుంటే దానికన్నా ముందు కూడా 25 నిమిషాలు టైం వేస్ట్ చేసి అంటే 4:15 కాకుండా ఇంకో 25 నిమిషాలు అంటే 4 గంటలకు మొదలయ్యాల్సిన సినిమా 4:25కు మొదలైతే ఎలా ఉంటుందో అలా 25 నిమిషాలు కమర్షియల్ యాడ్స్ ప్లే చేశానంట. టెక్నికల్ ఇష్యూ కూడా కాదు, అంటే ఏదైనా ప్రొజెక్టర్ ఖరాబ్ అయిపోయో లేకపోతే ఇంకేదైనా ఇష్యూ కూడా కాదు. అది అంతా బాగుండి వాళ్ళు ఆ ప్రొజెక్టర్లోనే, ఆ సినిమా ప్రొజెక్టర్లోనే సినిమా ప్లే అవ్వాల్సిన టైం కంటే కూడా ఇంకా లెంతీ డ్యూరేషన్ తీసుకొని 25 నిమిషాలు లేటుగా సినిమా స్టార్ట్ చేశారు. ఆ 25 నిమిషాలు కూడా ఏం చేసిండంట, కమర్షియల్ యాడ్స్ ప్లే చేసిండంట. సో ఆ థియేటర్లో నాకు తెలిసి ఒక 300 నుంచి 400 మంది కూర్చొని ఉంటారు. ఎవరికి ఈ కన్జ్యూమర్ ఫోరంలో ఒక అడ్వకేట్ని పట్టుకొని మనం క్వశ్చన్ చేయాలి, నా రైట్స్ దెబ్బతింది, నా టైం అనేది వేస్ట్ అయింది అని చెప్పి ఎవరికి థాట్ రాలేదు. కానీ ఒక్క పర్సన్కి థాట్ వచ్చింది. ఆ థాట్కి ఆధారం, ఆ థాట్కి రిజల్ట్ ఇలా ఉంది. చూద్దాం. ఇన్ ద న్యూ ఎరా టైమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మనీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టైం వాల్యూ అనేది మనీ కింద లెక్క కడుతున్నారు. అంటే టైం వేస్ట్ చేయటం చాలామంది యువత అసలు ఇష్టపడటం లేదు. ఈచ్ వన్స్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ప్రతి ఒక్కరి టైం కూడా ఎంతో విలువతో కూడుకున్నది, ఉన్నతమైనది. నో వన్ హ్యాస్ రైట్ టు గెయిన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద అదర్స్ టైమ్ అండ్ మనీ. ఎవరు కూడా నా టైంని దోచుకునే హక్కు కానీ నా యొక్క మనీని దోచుకునే హక్కు మిగతా వారికి ఎవరికి కూడా లేదు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. 25 to 30 minutes ఈజ్ నాట్ లెస్. సిట్ ఐడల్ ఇన్ ద థియేటర్ అండ్ వాచ్ వాట్ ఎవర్ ద థియేటర్స్ టెలికాస్ట్. ఎస్. సో ఇప్పుడు నేను సినిమా చూడడానికి వెళ్ళినా, నా అభిమాన హీరో సినిమా చూడడానికి వెళ్ళినా, నాకు నచ్చిన సినిమా హీరో చూడడానికి వెళ్ళినా, నాకు నచ్చిన డైరెక్టర్ సినిమా చూడడానికి వెళ్ళినా కాకపోతే అక్కడ పిచ్చి యాడ్స్ ప్లే చేయటం, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని అవి థియేటర్లలో ప్లే చేయటం అనేది ఇక్కడ మనకు ఆ విసుగుతో కూడుకున్న పని. అండ్ మన విలువైన టైంని కూడా వాళ్ళ కమర్షియల్ బెనిఫిట్స్ కోసం వేస్ట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిందే. ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ బిజీ పీపుల్ విత్ టైట్ షెడ్యూల్ వాచింగ్ అన్నెసరీ అడ్వర్టైజ్మెంట్ ద కమిషన్ అబ్జర్వ్డ్. బిజీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క 25 నిమిషాల విలువైన టైంని దోచుకోవటం అనేది అన్ట్రేడ్ ప్రాక్టీస్ కూడా, వాళ్ళకు కూడా విసుగు తెచ్చిపెచ్చే చర్య కింద, అలాగే వాళ్ళ బిజీ షెడ్యూల్ని డిస్టర్బ్ చేసిన కింద ఇది ఒక కన్జ్యూమర్ ఫోరం అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. చాలామంది అనుకుంటారు ఏంటంటే అంత బిజీ పీపుల్ ఉన్న వాళ్ళు సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళటం, సినిమా చూడడం ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎస్, నాకు సినిమా అంటే పిచ్చి కావచ్చు, నాకు నచ్చిన స్టోరీ కావచ్చు, నాకు నచ్చిన హీరో కావచ్చు, అభిమానం కావచ్చు. నేను బిజీ ఉన్నప్పటికీ కూడా నేను టైం తీసుకొని మరి నేను వెళ్తాను. సో ఇక్కడ ఒక 4 గంటలకు సినిమా మొదలవుతుంది అనుకుంటే 6:30కి అయిపోతుంది అనుకుంటే కరెక్ట్గా నేను 6:30కి ఇంకో ప్రోగ్రామ్ షెడ్యూల్, బిజీ షెడ్యూల్లో భాగంగా ఇంకో షెడ్యూల్ నేను ఫిక్స్ చేసుకుంటాను. కానీ అక్కడ 25 నిమిషాలు 30 నిమిషాలు వేస్ట్ చేయడం వల్ల నాకు 6:30కి జరిగే షెడ్యూల్ అనేది మిస్ అవుతుంది. సో దానివల్ల నేను ఇంకొక బిజినెస్ లాస్ కావచ్చు, ఇంకొక బిజీ షెడ్యూల్ లాస్ కావచ్చు, లేదా ఇంకొకరి విలువైన టైం, నేను ఎవరైతే అపాయింట్మెంట్ ఇచ్చానో వాళ్ళ యొక్క విలువైన టైం అనేది దోచుకోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కారణం ఈ థియేటర్లో వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోకపోవటమే. కాబట్టి వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సిందిగా కంప్లైంట్ ఇక్కడ కేసు వేశారు కన్జ్యూమర్ ఫోరంలో. అండ్ ఈ గాట్ ఎ రిజల్ట్, ఎక్సలెంట్ రిజల్ట్. లెట్ us వాచ్ వాట్ వాజ్ దట్.
observing that watching movies which otherwise gets helps people relax should not have become stressful for complainant. The commission held PVR cinemas liable to compensation the complainant for the loss incurred by him. సో ఎవరైతే ఇప్పుడు ఒక సినిమా చూడడానికి వాచింగ్ మూవీస్ అబ్జర్వింగ్ ఏం చేసిందంటే వాచింగ్ మూవీస్ అదర్వైజ్ గెట్స్ హెల్ప్ పీపుల్ రిలాక్స్. నేను చాలా స్ట్రెస్లో ఉండిండొచ్చు, ఆ స్ట్రెస్కు బిజీ షెడ్యూల్లో కూడా స్ట్రెస్ని రిలాక్స్ అవ్వడానికి నేను సినిమాకి వెళ్ళిండొచ్చు. వాట్ ఎవర్ ద రీజన్, ఆ స్ట్రెస్ నేను రిలాక్స్ అవ్వడానికి వెళ్తుంటే అనుకోకుండా ఇంకా స్ట్రెస్ తెప్పించి ఇంకా చిరాకు తెప్పించే యాడ్స్ ప్లే అయ్యాయి అనుకోండి. సో ఇది ఇంకా నా మైండ్ స్ట్రెస్ఫుల్ అవుతుంది, నా హెల్త్ కూడా స్ట్రెస్ఫుల్ అవుతుంది. సో కమిషన్ కూడా దీనికి కారణమైన కమిషనే బాధ్యత వహించాలి అనేది ఇక్కడ చెప్తుంది. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది, కేసు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ద కంప్లైనెంట్ బుక్డ్ 3 tickets ఫర్ మూవీ శామ్ బహదూర్ in PVR cinemas in Bangalore for himself and his family paying ₹826.66. 3 టికెట్లు కొన్నాడు కంప్లైనెంట్ ఇక్కడ బెంగళూరులో. ఏ సినిమా చూడడానికి? శామ్ బహదూర్ అనే సినిమా చూడడానికి పీవీఆర్ సినిమా థియేటర్లో ఆయన ఫ్యామిలీకి 3 టికెట్లు మాత్రం బుక్ చేయడం జరిగింది. ఈ బుక్డ్ ద టికెట్స్ ఆన్ bookmyshow.com. అందరికీ తెలిసిందే బుక్ మై షో అనేది. సో ఒక యాప్లో ఈ 3 టికెట్లు బుక్ చేయడం జరిగింది. ద మూవీ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ 4:05 PM. మూవీ అనేది 4 గంటల 5 నిమిషాలకు స్టార్ట్ అవ్వాల్సిన ఉండే ఆ లెక్క ప్రకారం. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద మూవీ వాజ్ 2 hours 25 minutes. ఆ 4-5 నిమిషాలకు స్టార్ట్ అయిన మూవీ యొక్క డ్యూరేషన్ ఎంత ఉందంట? 2 గంటల 25 నిమిషాలు అనౌన్స్ చేసిన టైము. ద కంప్లైనెంట్ ఫిక్స్డ్ హిస్ షెడ్యూల్ యాజ్ పర్ టైమింగ్స్ ఆఫ్ ద మూవీ సో దట్ హీ కుడ్ ప్లాన్ హిస్ వర్క్ అకార్డింగ్లీ. 2 గంటల 25 నిమిషాల మూవీకి అయిపోతుంది, 4:05కు స్టార్ట్ అవుతుంది, 2 గంటల 30 అంటే 6:30కి అయిపోతుంది. 6:30 నుంచి అతను వెళ్ళాల్సిన ప్లేస్కి అతను ఇంకా బిజీ షెడ్యూల్లో భాగంగా ఇంకా మిగతా ప్లాన్ చేసుకొని 6:30 తర్వాత వేరే ఆయన షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు జరిగింది ఇక్కడ. హీ వాజ్ supposed to return at work 6:30 PM. However, the same was not possible due to the show starting at the theatre at 4:28 PM. As per the complainant, advertisement and trailers of movie were shown on the screen for quite some time and movie ultimately was played 4:30 PM while the complainant and his family had been sitting in the theatre since 4:05 PM. కంప్లైనెంట్ ఆయన ఫ్యామిలీ 4 గంటల 5 నిమిషాల నుంచి కూర్చున్నారు, కానీ ఈ ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు. 6:30 లోపు అవ్వాల్సిన సినిమా కూడా 6:30కు అవ్వలేదు. ఎందుకనంటే ఆ థియేటర్ ఓనర్, పీవీఆర్ సినిమా థియేటర్ ఓనరు అన్నెసరీ ట్రైలర్స్, వేరే సినిమా ట్రైలర్స్ కావచ్చు, వేరే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ప్లే చేసినాడు. ఇక్కడ జరిగిన విషయం అది. అగ్రీడ్ బై ద సేమ్, ద కంప్లైనెంట్ అప్రోచ్ ద డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిషన్ బెంగళూరు సీకింగ్ డైరెక్షన్ టు పీవీఆర్ సినిమాస్ టు సీజ్ అండ్ డిసిస్ట్ ఫ్రమ్ ప్లేయింగ్ అడ్వర్టైజ్మెంట్ బియాండ్ ద షో టైమ్ అండ్ మెన్షన్ ద టికెట్స్. టికెట్లో మెన్షన్ చేసిన విధంగా, టికెట్లో ఎక్కడైతే 4 గంటల 5 నిమిషాలకు షో స్టార్ట్ అవుతుంది అని చెప్పి మెన్షన్ చేశారో అలా చేయనందుకు ఈ కంప్లైనెంట్కు విసుగొచ్చి ఆయన కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ అనేది ఫైల్ చేయటం అయితే జరిగింది. సో మామూలుగా కౌన్సిల్ ఏం సబ్మిట్ చేశాడు కంప్లైనెంట్ నుంచి అని అంటే, ద కౌన్సిల్ ఫర్ ద కంప్లైనెంట్ సబ్మిటెడ్ దట్ కంప్లైనెంట్ హ్యాడ్ ఫేస్డ్ లాసెస్ దట్ కుడ్ నాట్ బి క్యాల్కులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మనీతో లెక్కగట్టం లేనంత టైం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నా కంప్లైనెంట్ అనేది లాస్ అయ్యాడు, దాన్ని మనీతో కంపేర్ చేయలేము అని చెప్పి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కంప్లైనెంట్ తరఫు నుంచి ఆయన వాదించాడు. ఇట్ వాజ్ అసెటెడ్ దట్ ప్లేయింగ్ ద మూవీ ఎట్ టైమ్ దట్ వాజ్ బియాండ్ ద షెడ్యూల్ టైమ్ అమౌంటెడ్ టు డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ బై ద ఆపోజిట్ పార్టీస్. So, starting that it wasted the complainant precious time, the council argued that timings were wrongly communicated to the audience and even after paying for the tickets, the time of the complainant was wasted in playing advertisements which led him not being able to return to work at the specified time. వేరే కమర్షియల్ యాడ్స్ ప్లే చేయటం వల్ల ఆయన టైం వేస్ట్ అయింది, అనుకున్న షెడ్యూల్ అనేది కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఈ వేరే సినిమా దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ మిగతా వర్క్ మీద పడింది. సో నా కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అగ్రీడ్ పార్టీ అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి చాలా టైం వాల్యూ కానీ విసుగు కానీ జరిగిపోయింది అని చెప్పి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు కంప్లైనెంట్ అయితే ఏదైతే చేశాడో ఆపోజిట్ పార్టీ అయితే ఉందిగా, ఆపోజిట్ పార్టీ ఎవరు ఇక్కడ? పీవీఆర్ సినిమా వాళ్ళు రెస్పాండెంట్ అవుతారు. వాళ్ళేం సబ్మిట్ చేశారు ఇక్కడ? ద కౌన్సిల్ ఫర్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ opposite party stated that since it is engaged in the business of film exhibition in various formats including mainstream, gold class cinemas and director's cut, it has to screen certain public service announcement in the
ఫార్మ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ ఆర్డర్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ వేరియస్ ఇష్యూస్. ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా, ఇక్కడ మేము థియేటర్ ఎగ్జిబిటర్గా ఉన్నందుకు, థియేటర్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నందుకు మాకు కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, మాకు కొన్ని గవర్నమెంట్ నార్మ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి మేము కూడా కొన్ని యాడ్స్ ప్లే చేయాల్సి వచ్చింది, షార్ట్ ఫిల్మ్ ప్లే చేయాల్సి వచ్చింది, ఎడ్యుకేషన్ ఫిల్మ్ ప్లే చేయాల్సి వచ్చింది అని వాళ్ళు ఒక వర్షన్ చెప్తున్నారు. ఇట్ వాస్ సబ్మిటెడ్ దట్ దీస్ వీడియోస్ ఆర్ షోన్ వెన్ ఆడియన్స్ ఈ సిట్టింగ్ ఇన్సైడ్ ద థియేటర్ బిఫోర్ ద షో బిగిన్స్. ఎప్పుడైతే ఇవన్నీ ప్లే చేసింది కూడా థియేటర్కు లోపలికి వచ్చిన తర్వాత మాత్రమే మేము ప్లే చేసాము, ఆడియన్స్ ముందర మాత్రమే ప్లే చేసాము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి. ఫర్దర్ ఇట్ వాస్ డినైడ్ బై పీవీఆర్ సినిమాస్ అండ్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ దట్ ద మూవీ టైమ్ వాజ్ 2 hours and 25 minutes, స్టేటింగ్ దట్ ద యాక్చువల్ మూవీ టైమ్ వాజ్ 2 hours and 30 minutes. వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు కవర్ చేయడానికి, ఇంకా యాక్చువల్ సినిమా అనేది 2 hours 30 minutes ఉంది, కానీ అక్కడ 2 hours 25 minutes అనేది ప్రింట్ పడింది. కాకపోతే మేము మా తప్పేం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ద కౌన్సిల్ స్టేటెడ్ దట్ as per duration the complainant could not have logically made it work at 6:30 anyway and thus the complainant was liable to be dismissed. ఈ కంప్లైంట్ని డిస్మిస్ అవ్వాల్సిందే, మా తప్పేం లేదు, ఇక్కడ గవర్నమెంట్ నామ్ ప్రకారమే మేము ఉన్నాము, సో గవర్నమెంట్ షార్ట్ ఫిల్మ్స్ ఎడ్యుకేటెడ్ ఫిల్మ్స్ కూడా ప్లే చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు వర్షన్ తీసుకున్నారు. చూద్దాం మరి ఫైండింగ్, కమిషన్ ఏం ఫైండింగ్ వేసింది, అసలు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అనేది మనం ఇంకొంచెం ముందుకెళ్తే. The commission observed that the complainant was mainly affected by commercial advertisement telecasted continuously for 25 minutes in the theatre. On pursuit of evidence produced by the complainant, it was seen that out of 17 ads that were played, only 2 were public service announcement as per guidelines. Yes, respondent ఏం చెప్తున్నాడు, మేము గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అడ్వర్టైజ్మెంట్ ఎడ్యుకేటెడ్ ఫిల్మ్స్ ఎడ్యుకేషన్ పర్పస్ పబ్లిక్ని ఎడ్యుకేషన్ చేయడానికి మాత్రం ప్లే చేస్తున్నాం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు పాన్ తినరాదు, సిగరెట్ తాగరాదు, అసలు సిటీకి ఏమవుతుంది, 2 గాజులు అమ్ముకున్నాను, ఇలాంటి వీడియోలన్నీ కూడా గవర్నమెంట్ ప్లే చేయమని చెప్తుంది. అంటే ఇక్కడ కౌన్సిల్ మన కంప్లైంట్ సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశాడు. ఆయన మామూలుగా ఊరికే ఏదో కంప్లైంట్ ఇచ్చి ఇవ్వలేదు, మరి వీడియో రికార్డ్ చేశాడా ఏందో కానీ మొత్తానికైతే కౌన్సిల్ దృష్టిలోకి వచ్చిన ఏంటంటే వాళ్ళు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ద్వారా 17 యాడ్స్ ప్లే చేసినారు. ఆ 17 యాడ్లో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నాయి కేవలం 2 మాత్రమే. అదే 2 గాజులు అమ్ముకున్న ఏదైతే ఉంటుందో, సిగరెట్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 మాత్రమే ఉన్నాయి. 15 కమర్షియల్ యాడ్స్ ట్రైలర్స్ ఉన్నాయి అని చెప్పి, ఇది ప్యూర్గా బెనిఫిట్ ఆఫ్ థియేటర్సే కానీ ఆడియన్స్ అవసరం లేదు, వాళ్ళు ఓన్లీ పీవీఆర్స్ వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. The commission had to deal with the question to the whether the duration of advertisement for period of 25 to 30 minutes were essential or not, and if the theatre management had followed the guidelines of Ministry of Information and Broadcasting to exhibit public service awareness before commencement of the movie. సో ఇక్కడ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా ఉందా లేదా, అసలు ఏం అవసరం ఉన్నది అని చెప్పి మనం ఒకసారి డీప్గా వెళ్తే, the bench held that the opposite parties had violated the government order as per which theatres could play 10 minutes of public service announcement and welfare of schemes on central government and state government. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ లెక్క ప్రకారం 10 నిమిషాలు మాత్రమే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ప్లే చేయడానికి రైట్ ఉంది. కానీ ఇక్కడ 25 minutes కంటే ఎక్కువ కూడా ప్లే చేసినట్టు ఇక్కడ ప్రూవ్ అవుతుంది. 15 యాడ్స్ ఎక్కువ ప్లే చేసినట్టు ప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ గవర్నమెంట్ యాడ్స్ ప్రకారం నామ్స్ ప్రకారం అయితే లేరు అనేది కమిషన్ అబ్జర్వ్ చేయడం జరిగింది. Moreover, it was held that the theatre owners were requested to concentrate on timings as were mentioned in the tickets, and in the present case the movie should have commenced at 4:05 p.m. as was mentioned in the tickets bought by the complainant. It was stated that the advertisement should have been telecasted by the theatre authorities before 4:05 p.m. and not after that. టికెట్లో ఏదైతే మెన్షన్ చేశారో 4 గంటల 5 నిమిషాలకు స్టార్ట్ చేస్తా అని చెప్పి, ఆ 4 గంటల 5 నిమిషాలకే స్టార్ట్ చేయాల్సి ఉంది, కానీ అది థియేటర్ యజమానం చేయడంలో ఫెయిల్ అయింది అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ప్లేయింగ్ ద షో బియాండ్ ద షెడ్యూల్ టైమ్ టు డిస్ప్లే కమర్షియల్ యాడ్స్ ఈజ్ అన్జస్ట్ అండ్ అన్ఫేర్ యాజ్ ఆడియన్స్ కుడ్ నాట్ ఫోర్స్డ్ టు వాచ్ యాడ్స్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ బిఫోర్ ద షో స్టార్ట్స్. ఆడియన్స్కి మీ యొక్క కమర్షియల్ బెనిఫిట్స్ అవసరం లేదు, ఆడియన్స్ని విసుగు తెప్పించవద్దు, అండ్ మీరు చెప్పిన షెడ్యూల్ టైం ప్రకారం మాత్రమే ఇది చేసుకుంటే వాళ్ళ విలువైన టైం కూడా కొందరు బిజీ షెడ్యూల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం. ద కమిషన్ ఫర్దర్ హెల్డ్ దట్ ద కంప్లైంట్ రైజ్డ్ దట్ ఇష్యూ విత్ గుడ్ కాజ్ యాజ్ మెనీ పీపుల్ మస్ట్ హ్యావ్ ఫేస్డ్ ద సేమ్ ఇష్యూ ఆన్ ద డే మూవీ వాజ్ టు బి ప్లేడ్ ఇన్ ద థియేటర్స్.
చాలామంది కూడా ఇప్పుడు ఈ కంప్లైంట్ అనేది ఒక గుడ్ కాజ్ కోసం మాత్రమే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈ కంప్లైంట్తోని. సో ఇక్కడ చాలామంది కూడా ఇలాంటి ఇంతకుముందు కూడా చాలామంది ఓరల్గానో లేకపోతే బయట ఏదో డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా ఇట్లాంటి విసుగులు అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు, చాలామందికి ఇబ్బంది కలిగే ఉంటుంది అనే విషయం కూడా కమిషన్ అబ్జర్వ్ చేసింది. The commission, however, held that since Big Tree Entertainment Private Limited was merely a ticket booking platform and had to control over timings, telecast, advertisement, it could not be held liable to pay claims. టికెట్ బుక్ చేసిన బుక్స్ మై షో కానీ లేదు అని అంటే ఇక్కడ బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు టికెట్లు మాత్రమే బుక్ చేసేవాళ్ళు. వాళ్ళు థియేటర్లో యాడ్స్ ప్లే చేయడానికి కావచ్చు, లేదు అంటే థియేటర్లో లేట్ ప్లే చేయడానికి కానీ వీళ్ళు మాత్రం లియబుల్ కాదు. ఎందుకంటే వీళ్ళ మీద కూడా బుక్ మై షో మీద కూడా బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ కూడా అంటే టికెట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయి కూడా వాళ్ళని కూడా అపోజిట్ పార్టీ చేశాడు కంప్లైంట్. ఇక్కడ వాళ్ళైతే బాధ్యత వహించే అవసరం లేదు అని విషయం చెప్తుంది. మేకింగ్ దీస్ అబ్జర్వేషన్స్, ఈ యొక్క అబ్జర్వేషన్ల వల్ల మరి కన్జ్యూమర్ కమిషన్ ఏం చేసింది అనేది చూద్దాం. ద కమిషన్ డైరెక్టెడ్ ద థియేటర్ అథారిటీస్ టు మెన్షన్ యాక్చువల్లీ మూవీ టైమ్ అండ్ ద సినిమా టికెట్స్ టు బి ఇష్యూడ్ ద పబ్లిక్ ఇట్ ద లాంచ్. ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి అని అంటే టికెట్ మీద ఏదైతే టైం చేస్తారో లేదా మీరు సినిమా స్టార్ట్ అయ్యే టైం ఉంటుందో అది మాత్రమే మీ టికెట్ల మీద ప్రింట్ చేయండి అని చెప్పి కూడా చెప్తుంది. ఫర్దర్ మోర్ పీవీఆర్ సినిమాస్ అండ్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ వర్ డైరెక్టెడ్ టు పే 20,000 రూపీస్ టు ద కంప్లైనెంట్. 3 టికెట్లు 800 రూపాయలు చిల్లరకు ఉంటే అక్కడ ఈ కంప్లైనెంట్కి 20,000 రూపాయల కంపెన్సేషన్ మీరు లేట్ ప్లే చేసినందుకు పే చేయాలి అని చెప్పి ఒక ఫైన్ వేసింది టు ద కంప్లైనెంట్ ఫర్ మెంటల్ ఎగోనీ అండ్ ఇన్కన్వీనియన్స్ అలాంగ్ విత్ ₹8,000 యాజ్ లిటిగేషన్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ 20,000 రూపాయలు ఆయన విసుగుపడ్డందుకు బాధపడ్డందుకు ఆయన మనోవేదకు గురైనందుకు మీరు టైం వేస్ట్ చేసినందుకు ఆయనకు 20,000 రూపాయలు పే చేస్తూ అండ్ 8,000 రూపాయలు ఈ కేసు వేయడానికి అడ్వకేట్కి ఇచ్చిన ఫీజు కావచ్చు లేదా లీగల్ ఎక్స్పెన్స్ కావచ్చు 8,000 కూడా ఎక్స్ట్రా రూపీస్ పే చేయాలి ఆ కంప్లైనెంట్కు ఇక్కడ అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్దర్ మోర్ పీవీఆర్ సినిమాస్ వర్ డైరెక్టెడ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ ₹1 lakh యాజ్ పునిటివ్ డ్యామేజెస్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్. సో ఇదే కాకుండా ఇంకో ₹1,00,000 కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కోసం కూడా కోర్టులో డిపాజిట్ చేయాలి మీరు. సో ఇక్కడ పునిటివ్ డ్యామేజ్ అయింది అందుకని చెప్పి కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ కూడా మీరు ₹1,00,000 పే చేయాల్సిందే థియేటర్ యజమాన్యం అని చెప్పి ఒకటి ఇచ్చింది. సో ఇది ఎంత మంచి జడ్జిమెంట్. ఇక్కడ కేసు టైటిల్ వచ్చి మిస్టర్ అభిషేక్ ఎంఆర్ వర్సెస్ పీవీఆర్ సినిమాస్ అండ్ అదర్స్ అనే కేసులో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సో మీరు సినిమా చూడటమే తెలుసు, సినిమా థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ ప్లే అయితే ఇంకా ప్లే చేస్తున్నారు ఏంటని బాధపడమే తెలుసు, కానీ మీ బాధకు ప్రాయచిత్తం కానీ లేదా పరిష్కారం కానీ తీసుకునే హక్కు మీకు హక్కు అనేది మీకు కనిపిస్తలేదు. చాలామందికి హక్కులు తెలీదు అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఇప్పటి నుంచి మీరు సినిమా థియేటర్లో మీకు నచ్చని విషయాలైన ప్లే అయితే మీకు హక్కులకు భంగం కలిగించేటట్టు థియేటర్ యాజమాన్యం ప్రవర్తిస్తే వెంటనే మీరు థియేటర్ యాజమాన్యం గురించి భౌతిక దాడులకు లేకపోతే ఓవరాల్గా తిట్టడాలకు పోవద్దు. ఎక్కడ ఎలా క్వశ్చన్ చేయాలో అలాగే క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఒక కన్జ్యూమర్ కోర్ట్ అనేది ఉంటుంది, మీరు థియేటర్కి వినియోగదారుడు అవుతారు. సో ఆ వినియోగదారులకు సంబంధించిన హక్కుల్ని కాపాడడానికి కన్జ్యూమర్ ఫోరం అనే ఒక కోర్టు అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది అనే దానికి ఈ కేసే మంచి ఎగ్జాంపుల్. సో 20,000 రూపాయలు ప్లస్ 8,000, ఇది 20,000 రూపాయల 20 లక్షల రూపాయలు అనేది ఇంపార్టెంట్ కాదు. ఆయన థియేటర్ యాజమాన్యం చేసిన తప్పుకి ఒక తన హక్కులు కోల్పోయానని భావించిన ఒక కంప్లైనెంట్ తను రివర్స్గా తన హక్కులకు కంపెన్సేషన్ డబ్బు రూపేణా తను వసూలు చేసుకున్నాడా లేదా థియేటర్ యజమాన్యం కొన్ని వేల మందికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడా లేదా ఆదర్శంగా నిలిచాడా లేదా అనేది మనం చూసుకోవాల్సిన విషయం. సో కీప్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మీకు సబ్జెక్ట్ పెంచే కంటెంట్ కోసం మన నిఖిలేష్ తోగరి అడ్వకేట్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం. అండ్ హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. నమస్తే.